హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర సార్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ జూన్ 5వ తారీఖు నుంచి అంటే 6వ తారీఖు నుంచి జరుగుతుంది. అంటే 5 వరకు మన ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఇటువంటి సమయంలో మనందరికీ తెలిసినదే, మీకందరికి కూడా తెలిసినదే, మన యాప్లో ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని 1400 బిట్లు నేను తీసుకొచ్చానని చెప్పాను. ఆ 1400 బిట్ల పైన నేను మే 10వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాను కూడా చెప్పాను. దానికి సంబంధించిన ప్యాటర్న్ అనేది మే 8వ తారీఖు నేను ఇస్తాను. అదేవిధంగా మన ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో 399 రూపీస్కి మీకు ఈ 1400 పీడిఎఫ్ని అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఈ రెండింటినీ కూడా మీకోసం అందించడం అనేది జరుగుతున్నది. ఇంకోటి ఏమనేసి అంటే మీకు అందరికీ ప్రామిస్ చేసేది ఏమనేసి అంటే ఈ వీడియో కాకుండా ఈ వీడియో కంటే 4వ వీడియోను 3వ వీడియోను 5వ వీడియోను ఉంటుంది. ఆ వీడియోలో రానున్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో ఏ ప్రాంతం నుంచి క్వశ్చన్ అడుగుతాడు, ఏ ప్రాంతం నుండి మీ క్వశ్చన్ పడుతుంది, గత ప్రీవియస్ పేపర్లు ఏ ప్రాంతం నుంచి బిట్ అడిగాడు, వాటన్నిటిని కూడా బేస్ చేసుకొని మీకోసం డిఎస్సి వాళ్ళ కోసం జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏ ప్రాంతం నుంచి బిట్లు అడుగుతాడో ఆ ప్రాంతాల పేర్లన్నింటినీ కూడా ఈ వీడియో కంటే 3వ వీడియో 4వ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగినది. అయితే ఆ ప్రాంతాన్ని మీరు ఒకసారి గమనించండి మిత్రమా. ఆ ప్రాంతం నుండి మీరు చదవండి బాగా. అవార్డులు కావచ్చు, అబ్రివేషన్స్ కావచ్చు, లేకపోతే దినోత్సవాలు కావచ్చు, లేదా క్రీడా సంబంధిత సమాచారం కావచ్చు, లేదా సూచీలు కావచ్చు, అంతర్జాతీయ సంస్థల తన యొక్క ప్రధాన కార్యాలయాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఇవి నేర్చుకుంటే మీకు 100కి 100% రానున్నటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ వీడియో ఇంకా చాలా ఉంది మ్యాటరు. చెప్పేదానికంటే ముందుగా మీరందరూ మన పర్సనల్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటాయి. ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను ఏదైనా ఆఫర్ ప్రకటించినా, నేను ఏదైనా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ దాదాపు 8 నుంచి 10 పేపర్లు నేను డైలీ పోస్ట్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మన వాట్సాప్ ఛానల్ షేర్ చేస్తున్నాను. మీరు ఒక్కసారి గమనించండి, ఒక్కసారి మీరు జాయిన్ అవ్వండి. అది ఉపయుక్తంగా ఉందంటేనే మీరు ఫాలో అవ్వండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను మీకోసం తీసుకొచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని 1400 బిట్లు ఉన్నాయని చెప్పాను కదా. ఈ 1400 బిట్లు కూడా ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో మీకు అందరికీ లభిస్తుంది, మీకు అందరికీ ఉంది. అయితే ఈ ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, కానీ చాలామంది రిజిస్టర్ అవ్వడం లేదు. మీ పేరు ఎంటర్ చేసి, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. నేను ఏదైనా ఆఫర్స్ ప్రకటిస్తే వాటన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి నేను ప్రామిస్ చేస్తున్నా మిత్రమా. 1400 బిట్లు నేను ఇచ్చిన 1400 బిట్లని మీరు బాగా నేను ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదివితే మీరు జీకే కరెంట్ అఫైర్స్ ఈ సమయంలో మరొక పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు. పదే చెప్తున్నా. ఎందుకనేసి అంటే జీకే అంటే సముద్రం అంటారు. సముద్రం కరెక్టే. ఏదో ఒకప్పుడు దేశ రాజధానులు అడిగేవాడు, ఒకప్పుడు దేశ కరెన్సీలు అడిగేవాడు, ఒకప్పుడు ఎత్తైన జలపాతాలు అడిగేవాడు, ఒకప్పుడు ఏదో ఓల్డ్ స్టాక్ అడిగేవాడు. కానీ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది. రానున్నటువంటి కాలంలో ట్రెండింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని దాని యొక్క స్టాక్ జీకేని లేవనెత్తుతూ ప్రశ్న అడుగుతున్నాడు. తెలంగాణ డిఎస్లో అడిగింది కూడా ఇదే. వీటిని గెస్ట్ చేయలేకపోతున్నారు. ఏ ఇన్స్టిట్యూట్ చూసినా, ఏ సంస్థ చూసినా, ఎవరు చూసినా ఆల్రెడీ 4-5 సార్లు డిఎస్సి రాసిన వ్యక్తి కూడా దేశ కరెన్సీలో లేదు కదా సార్ మన టాపిక్లో, దేశ రాజధాని లేదు కదా సార్ మన టాపిక్లో అంటున్నారు. నేను చెప్తున్నా చూడండి, ఈసారి దేశ కరెన్సీలలో, దేశ రాజధానిలో ఒక బిట్ వస్తే ఎక్కువ అంటున్నా, ఒక బిట్ వస్తే ఎక్కువ.
ఓకేనా. ఒక బిట్ వస్తే ఎక్కువ, లేదు వస్తే వస్తుందో లేకపోతే రాదు, నేను చెప్తున్నా. ఓకేనా. అవి కాదు మిత్రమా, ట్రెండింగ్ రానున్నటువంటి కాలంలో డిఎస్ ఎగ్జామినేషన్లో ఏ ప్రాంతం నుంచి బిట్టుబడుతుంది దాన్ని పసిగట్టండి. ఓకేనా, పసిగట్టండి. ఓకేనా. ఈ 1400 బిట్లను కూడా మన యాప్లో కేవలం 399 రూపీస్కే అందిస్తున్నాను. ప్రైస్ ఎక్కువ అని ఆలోచించదు మిత్రమా. ఎందుకనేసి అంటే ప్రైస్ ఎక్కువ ఈ సమయంలో ఆలోచించదు. ఎందుకనేసి అంటే అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. మీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాయి, ఇప్పుడు బుక్ చూపిస్తా. ఓకేనా. అదేవిధంగా మీకేమన్నా ఈ 1400 బిట్లను కూడా మన యాప్లో పర్చేజ్ చేసిన తర్వాత మీ కనుక ఆ బిట్లను చదివేటటువంటి ఓపిక లేకపోతే, అంటే మొబైల్ ఎక్కువసేపు చూడలేకపోతుంటే, ఒకవేళ మొబైల్ని తీసుకొని దానివల్ల నాకు 10 నిమిషాలు వేస్ట్ అవుతుంది సార్, ఆ సమయాన్ని నేను ఎలాగైనా టైం సేవ్ చేయాలి సార్, ప్లీజ్ దయచేసి ఈ 1400 బిట్లను కూడా మాకు పీడిఎఫ్ ఇచ్చేయండి సార్ అంటే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ యాప్లో కూడా మీకు ఇంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సి ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది ప్రామిస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరుంటారు మిత్రమా, నేనున్నా. ఓకేనా. మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9030539097కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. అదేవిధంగా మీకు ఒక్కసారి మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్స్ కోసం ఎటువంటి ₹1 కూడా నేను తీసుకోబడదు. ఈ 399 రూపీస్తోనే మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, అంటే ఆన్లైన్లో పీడిఎఫ్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తాను. అదేవిధంగా మీకు ఎవరికైనా హార్డ్ కాపీ పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా 100% నేను మీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ సమయంలో రోజుకు 100 బిట్లు అనుకున్న 1400 బిట్లు కవర్ చేయొచ్చు. ఇంకోటి ఏమనేసి అంటే ఇవి సింగిల్ లైన్లో ఉంటాయి, వన్ వర్డ్ ఆన్సర్స్లో ఉంటాయి. మీ అందరూ కూడా ఈజీ మెథడ్లో ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ పైన, జీకే పైన పట్టులేనటువంటి వ్యక్తి కూడా సింగిల్ డిజిట్లో మీకు నేర్చుకునే విధంగా ఈ పీడిఎఫ్ని బిట్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగినది. ఓకేనా. అయితే చూడండి మిత్రమా, మీరందరూ అమౌంట్ ఎక్కువ అంటున్నారు. బయట 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్, ఎప్పుడో పీడిఎఫ్లు, ఏదో పనికిరాని ఇన్ఫర్మేషన్, ఒక 250 వీడియోలు ఉంటాయి కరెంట్ అఫైర్స్కి, 250 ఫైల్స్ ఉంటాయి. వీటన్నిటి సమయం చదవగలరా? ఒకసారి ఆలోచన చేయండి. నేను షార్ట్కట్లో మీకోసం మీకు అర్థమయ్యే విధంగా, క్లాసు వినకపోయినా ఆ బిట్టును చూస్తే ఇంత ఈజీనా అనే విధంగా మీకు ఈ బిట్స్ని ప్రిపేర్ చేశాను. మీరు ఒకసారి కావాలంటే చూడండి. ఇప్పుడు మన మెటీరియల్ ఎలా ఉంటుంది, నేను ఇక్కడ చూపిస్తా చూడండి మిత్రమా. మన మెటీరియల్ ఇంతే. మన మెటీరియల్ దాదాపు ఒక 120 పేజీల దాకా ఉంటుంది. ఒక 50 నుంచి 60 పేపర్లు ఉంటుంది, ఒక 65 పేపర్లు ఉంటాయి అంతే. ఇది మన మెటీరియల్ మిత్రమా, ఇది. ఓకేనా, మన మెటీరియల్ అనమాట. ఈ మెటీరియల్ ఎలా ఉందనేసి అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఇచ్చున్నా నేను. ఇక్కడ ఇచ్చున్నా. ఫస్ట్ టాపిక్ ఏమి ఇచ్చాననేసి అంటే నోబెల్ పురస్కారానికి ఇచ్చున్నా. చూడండి, ప్రపంచంలో అత్యున్నత నోబెల్ బహుమతిని ఎవరి పేరు మీదుగా ఇస్తారు? ఆల్ఫ్రెడ్ నోబెల్. నోబెల్ బహుమతిని ఒక సంవత్సరంలో గరిష్టంగా ఒక రంగంలో ఎంతమందికి జారీ చేస్తారు? 3కి. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన తొలి ప్రపంచ వ్యక్తి రాగ్నర్ ఫ్రిష్. ఈయన నార్వే దేశస్థుడు. మీకు సింపుల్గా ఉండే విధంగా సింగిల్ లైన్లో మీకోసం తీసుకొచ్చాను. ఇక్కడ ఎక్కడైనా కానీ ఇందులో మీకు కనుక సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ లేకపోయినా, అవుట్ ఆఫ్ ఏరియా ఉన్నా, లేదా 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ కానీ అవుట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఉన్నా, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ లేకుండా అవుట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఉన్నా, మీరందరూ నన్ను ప్రశ్నించండి. ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ క్వాలిటీని చూడండి, ఈ పీడిఎఫ్ని చదవండి, ఈ బిట్స్ని చదవండి, ఏ విధంగా ఉపయుక్తంగా ఉందో మీరు ఒకసారి చూడండి. దీంట్లో నోబెల్ పురస్కారం గురించి ఇక్కడ ఇచ్చాను కదా, స్టాక్ ఇక్కడ ఇచ్చాను. స్టాక్ ఫస్ట్ అప్లోడ్ చేశాను. దాని కింద 2024 ఇయర్లో గత సంవత్సరం అక్టోబర్ మాసంలో నోబెల్ పురస్కారాలు ఎవరైతే అందుకున్నారో వాళ్ళందరూ లిస్టును కూడా ఇక్కడ కింద ఇవ్వడం అనేది జరిగింది. అంటే స్టాక్ ఇచ్చాను,
కింద కరెంట్ అఫైర్స్ లింకప్ చేశారు. ఇలా నోబెల్ పురస్కారమైన, జ్ఞానపీఠ పురస్కారమైన, అర్జున అవార్డ్స్ అయినా, పద్మ అవార్డ్స్ అయినా, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ అయినా, భారతరత్న అవార్డ్స్ అయినా వాటన్ని ఫస్ట్ స్టాక్ ఇచ్చాను. లింకప్ టాపిక్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ స్టాక్ ఇచ్చాను, దాని కింద కరెంట్ అఫైర్స్ ఇచ్చాను. ఓకేనా? ఇలా లింకప్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ నేను అప్లోడ్ చేసేసాను, ప్రిపేర్ చేశాను క్లారిటీగా. వీటితో పాటు ఈ ఎవ్రీ ఇయర్ 1 ఇయర్కి ఒకసారి వచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా 8 months కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి మే 30 వరకు నేను ప్రామిస్ చేస్తున్నా, మే 30 వరకు కరెంట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మే 30 వరకు మీకు 8 months కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతుందో వాడిని ప్రామాణికంగా తీసుకుని ఏదో సోద లేకుండా గ్రూప్ 1 లెవెల్లో కాకుండా సింగిల్ లైన్లో ఒక సింగిల్ వర్డ్లో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఇప్పటికే ఏప్రిల్ 30 వరకు మన యాప్లో అప్లోడ్ చేసేస్తున్నా. మీరందరూ గమనించండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది మెటీరియల్ మిత్రమా, ఇది మీకు అందరికి సంబంధించినటువంటి మెటీరియల్. అర్థమవుతుందా? ఎక్కడ చూడండి, రామన్ మెగాసిస్ అవార్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా జాతీయ చిహ్నాలు, రాష్ట్ర చిహ్నాలు, యుఎన్ఓ సంబంధించినవి, అదేవిధంగా మనకి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్, మార్చి కరెంట్ అఫైర్స్, డిసెంబర్ కరెంట్ అఫైర్స్, నవంబర్ కరెంట్ అఫైర్స్, సదస్సులు చూడండి కావాలంటే సదస్సులు, మీ సదస్సులు సమావేశం సదస్సులు స్టాక్ ఇచ్చాను. ఈ సంవత్సరం సదస్సు ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది, లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది, ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్కి ఆతిథ్యం అవుతున్న దేశం ఏది, వీటన్నిటిని వేసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ డిఎస్ వాళ్ళకి ఉపయుక్తంగా ఉండే విధంగా సింగిల్ లైన్లో మీకోసం అర్థమయ్యే విధంగా నేను అందరూ చూడండి. అప్రియేషన్స్, అదేవిధంగా చూడండి దినోత్సవాలు అప్లోడ్ చేస్తున్నా, చూడండి దినోత్సవాలు ఇక్కడ చూడండి. ఓకేనా? ఇవన్నీ కూడా నేను ఇప్పటికీ మన యాప్లో కంప్లీట్గా అప్లోడ్ చేశాను. చంద్రయాన్ 3 పైన, చంద్రయాన్ 2 పైన. ఓకేనా? రీసెంట్గా వార్తలు ఇచ్చినవి చూడండి, పద్మ అవార్డ్స్, భారతరత్న అవార్డ్స్, ఇదిగోండి రీసెంట్గా వచ్చిన పద్మ అవార్డ్స్, ఇదిగోండి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్, స్పోర్ట్స్ గురించి కామన్వెల్త్ గేమ్స్ గురించి కావచ్చు, ఇలా ఒలింపిక్స్ ఉంటాయి, ఐఐటీలు కావచ్చు, వీటన్నిటిని కూడా నేను మీకు ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఇది చూడండి మిత్రమా, 1400 బిట్లకు పైగా ఉన్నాయి. దాదాపు దీని కానీ చదివితే నేను ప్రామిస్ చేస్తున్నా, ఈ మెటీరియల్లో కానీ చదివితే సింపుల్ మెటీరియల్ ఒక 70 పేపర్లు ఉంటుంది అంతే, ఒక 120 పేజీలు. నాకు దీన్ని జిరాక్స్ చేయడానికి 60 రూపాయలు అయింది, స్పైరల్ పైనకి ఒక 20 రూపీస్ అయింది. 80 రూపీస్ మెటీరియల్ మన యాప్లో, 399 రూపీస్ కోర్సు, 80 రూపీస్ మెటీరియల్ మీరు కనుక యూజ్ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మిత్రమా. ఓకేనా? ఈ మెటీరియల్ తప్ప, ఈ మెటీరియల్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నువ్వు చదువు, జీకే కరెంట్ అఫైర్స్ పరంగా మరో పుస్తకం చదవద్దు. ఓకేనా? ఇది కాబట్టి మీరందరూ కూడా ఇంతవరకు కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళు, జీకే చదివిన వాళ్ళు నాతో పాటు ప్రయాణించండి. ఖచ్చితంగా మీకు అందరూ కూడా న్యాయం చేసే విధంగా నేను తీసుకోవడం జరిగింది. బుక్ సైజ్ ఇదిగో మిత్రమా. ఓకేనా? కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 10వ తారీఖు నుంచి జూన్ 5 వరకు ఒక్క రోజు మిస్ కాకుండా అప్లికేషన్ మెథడ్లో ఈ 1400 బిట్లు మళ్ళీ చదివిపించి ఆ 1400 బిట్లు కవర్ అయ్యే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని దానికి అలవాటు చేసి ఫైనల్ ఎగ్జామ్ పంపించే బాధ్యత నాది. ఓకేనా? నిజాయితీగా ఉంటుంది మిత్రం. మన యాప్లో ఎక్కడికైనా అవుట్ ఆఫ్ ఏరియా లేదు. నేను హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి ప్రిపేర్ చేస్తాను. నేనే ఒకసారి అనుకుంటా, నిజంగానే ఇది నేను ప్రిపేర్ చేసిందనా అని ఒకసారి ఆలోచిస్తుంటాను. ఎందుకంటే అలా కాన్సెప్ట్ ఓరియంటెడ్తో నేను ప్రిపేర్ చేస్తాను మిత్రమా. ఒకసారి చూడండి. ఓకేనా మిత్రమా? మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. అదేవిధంగా మన ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే పర్చేజ్ చేయండి. ఒకవేళ మీకు నిన్న ఆఫర్ పెట్టాను, ఆ ఆఫర్ ప్రైస్కే మాకు ఇవ్వండి సార్ అని అడిగితే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఈ నెంబర్కి కాల్ చేయండి. మన యాప్లో డైరెక్ట్ వెళ్ళిగా పర్చేజ్ చేసుకోవచ్చు. మీ పీడిఎఫ్ ప్లస్ ఆన్లైన్ 2 కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ టు ఆల్.